పెద్దపల్లి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత, వేడి గాలులకు జనం ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు ఇండస్ట్రీస్, మరోవైపు సింగరేణి ప్రాంతం కావడంతో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. మధ్యాహ్నం పూట ఎండకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వడదెబ్బ తగిలి 18 మంది మృతి చెందారు. అవసరమైతేనే తప్ప ఎవరూ బయటకు రావద్దని చెప్పారు అధికారులు. పెద్దపల్లి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత, వేడి గాలులకు జనం ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు ఇండస్ట్రీస్, మరోవైపు సింగరేణి ప్రాంతం కావడంతో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. మధ్యాహ్నం పూట ఎండకు పిట్టల్లా రాలిపోతున్నారు జనం. ఇప్పటి వరకు జిల్లాలో వడదెబ్బ తగిలి 18 మంది మృతి చెందారు. అవసరమైతేనే తప్ప ఎవరు బయటకు రావద్దని చెప్పారు అధికారులు. పెద్దపల్లి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత, వేడి గాలులకు జనం ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు ఇండస్ట్రీస్, మరోవైపు సింగరేణి ప్రాంతం కావడంతో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. మధ్యాహ్నం పూట ఎండకు పిట్టల్లా రాలిపోతున్నారు జనం. ఇప్పటి వరకు జిల్లాలో వడదెబ్బ తగిలి 18 మంది మృతి చెందారు. అవసరమైతేనే తప్ప ఎవరూ బయటకు రావద్దని చెప్పారు అధికారులు. రైట్, మరిన్ని అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, పెద్దపల్లి జిల్లాకు వెదర్ ఆఫీసర్స్ ఎటువంటి అలర్ట్ ఇచ్చారు? అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి? జనం పరిస్థితి ఎలా ఉంది? పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. దాదాపు వారం రోజుల్లో 18 మంది మృతి చెందిన సంఘటన ఇదంతా కూడా తీవ్రతరం చేస్తుంది. దాదాపు పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామిక ప్రాంతం, ఓవైపు సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం కావడంతో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రోజుకు 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ పెద్దపల్లి జిల్లాలో నమోదవుతున్నాయి. ఇటు సింగరేణి కార్మికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఉదయం డ్యూటీ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి కూడా తీవ్ర ఎండ వారిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఎండకు సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి నెలకొంటుంది. పెద్దపల్లి జిల్లాలో దాదాపు ఈ నిన్న ముగ్గురు, దాదాపు ఈ వారం రోజులుగా 18 మంది సన్స్ట్రోక్, ఎండదెబ్బ తగిలి మృతి చెందడం చూస్తుంటే ఈ ఎండదెబ్బ ప్రమాద స్థాయి ఏ రకంగా ఉందో చెప్పుకోవచ్చు. ఇటు పెద్దపల్లి జిల్లాకు, ఇటు మంచిర్యాల జిల్లాకు ఈ రెండు కోల్బెల్ట్ ప్రాంతాలు ఈ సింగరేణి ప్రాంతం కావడంతో ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం లాగే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇటు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు గత 3 రోజుల నుంచి కొనసాగుతుంది. రెడ్ అలర్ట్లో కూడా ఈ 2 జిల్లాలు 3 రోజులుగా అయితే కొనసాగుతున్నాయి. రానున్న మరో 2-3 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఇటు ఎండలు కొట్టే ప్రమాదం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో 18 మంది మృతి చెందిన సంఘటన చోటు చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా పెద్ద ప్రమాదం ఎంత కొంచెం ఉందనేది కూడా కనిపిస్తుంది. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట ఇటు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ఎండదెబ్బ తగిలి ఇటు ఆసుపత్రిలో పాలవుతున్న పరిస్థితి, వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పెద్దపల్లి కోల్బెల్ట్ ప్రాంతం కావడం, అదేవిధంగా ఇటు ఆర్ఎఫ్సిఎల్, అదేవిధంగా ఎన్టీపీసీ, అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఇట్లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ వాతావరణం ఎప్పుడు కూడా వేడితో ఉక్కపోతతో ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసరికి అతిగా ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే ఇటు సాయంత్రం వేళల్లో మొత్తం వేడి గాళ్ళు అయితే భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. 18 మంది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఎక్కువగా ఎండదెబ్బ తలిగి మృతి చెందిన సంఘటనలు ఈ పెద్దపల్లి జిల్లాలోనే చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ప్రజలందరూ కూడా ఇటు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ మొత్తంగా ఈ 18 మందిలో మృతి చెందిన 18 మందిలో ఎక్కువగా కూలీలు, అదేవిధంగా పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు. వృద్ధులు, అదేవిధంగా ఎక్కువగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఎక్కువగా ఈ ఎండదెబ్బకు తలిగి మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇటు మంచిర్యాల జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు ఈ గత వారం రోజుల నుంచి చూసుకుంటే 6 చనిపోయారు. మొత్తం ఇటు పెద్దపల్లి, ఇటు మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా అయితే 25 మందికి పైగా మృతి చెందినట్టు ఇటు మనకు అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వృద్ధులు, చిన్నారులు అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. వెహికల్స్ పై వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎండగాలులు తగిలే ప్రమాదం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇవి అంతా ఇప్పుడు మెయిన్ ఎండలు మండే రోహిణి కార్తె అంటారు. ఈ రోహిణి కార్తెలో ఎండలు
ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. 46 నుంచి 47 వరకు కూడా ఈ ఎండలు మనకు శాస్త్రం కూడా చెప్తుంది. ఎండలు రోహిణి కార్తీలో రోళ్లు పలిగేలాగా ఎండలు దంచి కొడతాయని చెప్పేసి మనకు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం రోజులుగా ఈ ఎండలు అయితే మరింత ఎక్కువగా ఉన్నాయని, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎండకు వెళ్ళే వారంతా ఈ తలకు తెల్లటి దుస్తులు కావచ్చు, సన్ గ్లాసెస్ కావచ్చు, ఎక్కడైతే మజ్జిగ ఓఆర్ఎస్ ప్యాకెట్లు దగ్గర ఉంచుకోవాలని కూడా చెప్తున్నారు. ఎండ దెబ్బ తగిలిన వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే స్లో పాయిజన్ లాగా ఈ ఎండ దెబ్బ తగిలి ప్రమాదం నుంచి చనిపోయే ప్రమాదం వరకు కూడా చోటు చేసుకుంటుందని చెప్పేసి ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఈ 18 మంది ఈ ఎండ దెబ్బ తగిలి మృతి చెందిన సంఘటన చూస్తే ఈ ప్రమాద స్థాయికి కూడా చేరుకుందని చెప్పేసి హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అందరైతే జాగ్రత్తలు పాటించాలి. బయటికి అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదని చెప్పేసి ఈ అధికారులు కావచ్చు, ఇటు హెల్త్ ఎక్స్పర్ట్స్, వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రిక.